వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్రావు ఫైర్ అయ్యారు. పెమ్మసాని చంద్రశేఖర్ గురించి కూటమి ప్రభుత్వం గురించి మీకు మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. దుర్మార్గంగా పెమ్మసాని వ్యవహరిస్తున్నాడని మాట్లాడడం మీకు ఏమాత్రం తగదన్నారు. మీలాగా పక్కదారులు తొక్కి ఈ స్థాయికి రాలేదన్నారు. చాలా కష్టపడి వచ్చానన్నారు. మీ ప్రభుత్వం హయాంలో మీరు ఏం అభివృద్ధి చేశారో గుర్తు చేసుకోండి అని అభివృద్ధి చేసే వారి మీద బురద జల్లడం అంబటి రాంబాబుకు అలవాటే అని వాపోయారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారు అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రతి నియోజకవర్గాన్ని, ఆ నియోజకవర్గ ప్రజలకు, గుంటూరు పార్లమెంటు ప్రజలకు అత్యంత అవసరాల నిమిత్తము రోడ్లు కావచ్చు, పారిశుభ్రత కావచ్చు, ఇంకా గ్రామాలను అభివృద్ధి పరుస్తూ మంచి చెరువులు, పార్కులు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వేల కోట్ల డబ్బులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులను సాధించి గుంటూరు పట్టణ అభివృద్ధి కొరకు నిరంతరము శ్రమిస్తున్నటువంటి నాయకుడు, మన నాయకుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అలాంటి నాయకుడు గుంటూరు పట్టణంలో ఎన్నో దశాబ్దాలుగా గుంటూరు ప్రాంత ప్రజల యొక్క ఒక కళ. గుంటూరు శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎన్నో దశాబ్దాలుగా మనందరం కూడా ఇక్కడ మంచి బ్రిడ్జి ఉంటే బాగుంటుంది, ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, వాహనాలు వెళ్ళటానికి కూడా సరైనటువంటి వెసులుబాటు కలిగినటువంటి స్థలం లేదు అని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది గుంటూరు పట్టణ ప్రజలకు కావచ్చు, నాయకులందరికీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి విషయం. మన ఎంపీ గారు బాధ్యతలు చేపట్టినాక ఆయన అనేక ఇబ్బందులు పడి గుంటూరు పట్టణంలో ఏదైతే ఈ పట్టణానికి వెన్నెముకగా అవసరమైనటువంటి బ్రిడ్జి గురించి ఆలోచన చేసి దానికి శ్రీకారం చుట్టి కోట్ల రూపాయల డబ్బులు గవర్నమెంట్ నుండి నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శ్రమ పడుతున్నారు. అంతగా ఆ ఫ్లైఓవర్ గురించి బాధ్యతలు తీసుకున్నటువంటి నాయకుడు గతంలో ఎవరో లేరు, ఎవరో కూడా ఉన్నారని మరి మాకైతే అందరం చూసాం కూడా. ఆ బ్రిడ్జిని పట్టించుకున్న నాయకుడు లేడు. ఈరోజు ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతుంటే స్థానికంగా కొంత ఇబ్బందులు ఉంటాయి, మరి చక్కగా పనులు చూస్తున్నారు. మంత్రి గారైతే ప్రతి 10 రోజులకో 15 రోజులకో ఆయన విజిట్ కంపల్సరీ ఆ ఫ్లైఓవర్ గురించి విజిట్ చేస్తున్నారు. రైల్వే అధికారులతో, మన నగరపాలక సంస్థ అధికారులతో, ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నటువంటి ఇంజనీర్లతో అందరితో మాట్లాడుతున్నారు. అందరం చూస్తున్నాం, మేమందరం కూడా పాల్గొంటున్నాం. ఆయన అంత బాధ్యత తీసుకొని